వెల్కమ్ బ్యాక్. వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కోర్టుకు వెళ్తే అక్కడ చట్ట ప్రకారం అన్నీ చేశారా లేదా అనేది అంతవరకు దానికి తగినట్టు రికార్డు తయారు చేస్తే అది రిమాండ్కు పంపించవచ్చు. గత 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పేరుతో 3 పార్టీలు కలిసి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా నారా లోకేష్ ఆయన చెప్పినా వాళ్ళ నాయన దానికి స్టాంప్ వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రెడ్ బుక్ అని ఏదైతే పేరు పెట్టుకున్నారో ముచ్చటగా దాన్ని పూర్తిగా 100కు 100% లేదా 200% అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం కూడా ఇది జరిగింది అనుకోవాలి. ఇప్పటికి కూడా అజంప్షనే మీడియాలో వచ్చిన రిపోర్ట్లను బట్టి తెలుస్తుంది తప్ప మాకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేదా నోటీసు కానీ ఏమీ లేవు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళడం కానీ ఏది లేదు. అజంప్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీడియా రిపోర్ట్స్ని బట్టి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సోదాలు ఇంట్లో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఒక్కటే కనపడుతుంది, అంటే భయభ్రాంతులను చేయాలి, టెర్రరైజ్ చేయాలి. భయపెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మిమ్మల్ని మర్యాదగా ఉండనివ్వం, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతాం. చంద్రబాబు నాయుడు అనుకుంటే అర్థం ఉంటుంది, ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ నాయకుడు, ఆయనకు తెలిసిన విద్య అది ఒకటే కాబట్టి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి తెలిసిన విద్య అది ఒకటే కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే వ్యవస్థలను మేనేజ్ చేసి అయినా సరే ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కోలేరు కాబట్టి, ప్రజల సమస్యల మీద ఎదుర్కోలేరు కాబట్టి, వాటి ఎదుర్కోవాలనే ఆలోచన కానీ ఆసక్తి కానీ లేదు కాబట్టి, అసలు ప్రజలంటే పట్టదు కాబట్టి, ఇంకా ప్రత్యర్థులను ఏ రకంగా అంటే ఇది ఇట్లా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడము, వ్యవస్థలు మేనేజ్ చేయడం ద్వారా తప్పుడు కేసులు పెట్టించడము, తన అపోజిషన్లో ఉన్న ఇంకో రకంగా ఉన్న అధికారంలో ఉంటే అది పూర్తి తన చేతిలోనే అధికారం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ రకంగా చేస్తారు. కానీ పోలీసులు కూడా అది చేయడం, చంద్రబాబు నాయుడుకి తెలిసిన విద్య అదే అయితే వీళ్ళకేం రోగం వచ్చిందో అర్థం కావట్లా. వీళ్ళు పద్దలు వేస్తే రేపు మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది. వీళ్ళు సిస్టమ్ దీన్ని సంబంధించి మెయింటైన్ చేయాల్సిన అధికారులు, పోలీసు అధికారులు పూర్తిగా అడుగులకు మడుగులు ఒత్తుతూ చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ఆయన వాళ్ళ విషెస్ ఏమున్నాయో దాని ప్రకారం తప్పుడు కేసులు పెట్టడము, ఇంకా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేకుండా అయినా వెసులుబాటు ఉంటే దాన్నే తీసుకునేవాళ్ళు. ఎక్కడో చోట కేసు పెట్టాలి కాబట్టి ఏదో ఎఫ్ఐఆర్ రాయడం, ఒకరితో ఎవరితో మన కన్ఫెషన్ అని తీసుకోవడం, వాళ్ళే రాసుకోవడం, ఇంకొకరి పేరు తీసుకురావడం, నెక్స్ట్ టార్గెట్ ఎవరైతే వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తీసుకురావడం, దానికేం లింక్ కూడా అక్కర్లా. అది ఏదైనా కావచ్చు, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగినా ఇంకెవరినైనా తీసుకొని పోవచ్చు. వీటన్నిటికీ ఇన్స్ట్రుమెంట్ కింద, పనిముట్టు కింద చంద్రబాబు నాయుడు పోలీసులు పనిచేస్తున్నారు అనేది ఈరోజు కూడా మళ్ళీ కనపడుతుంది. నేను ముందే చెప్పినట్టు పోలీసులు అంటే యూనిఫామ్లో రావాలి. సుప్రీంకోర్టు ఖచ్చితమైన మార్గదర్శకాలు చట్టంలో ఉన్నాయి. సుప్రీంకోర్టు మరి స్ట్రెస్ చేసి మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు వాటిని చాలాసార్లు మళ్ళీ రీఇటరేట్ చేసింది. ఎక్కడికి పోయినా ఖచ్చితంగా పోలీసులు ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్లో, యూనిఫామ్లో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరో ఎటు తెలుస్తుంది. రెండవది నోటీస్ ఇవ్వాలి. నోటీసు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకొని ఆ తర్వాత ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం చూపించి అప్పుడు తీసుకెళ్ళాలి. అది కూడా ఎంక్వైరీ జరగాలి. ఇది ఎవరైనా చెప్పేదే. ఎవడో పోయి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. వాళ్ళు పోయి చెప్పగానే నోట్ చేసుకుంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన దానికి తగిన టైం ఉండాలి, ఓ జస్టిఫికేషను, ఓ హేతుబద్ధత. ఆ తర్వాత వెళ్ళి నోటీస్ ఇచ్చి తీసుకెళ్తున్నామని అరెస్ట్ చేయడం, ఇది ప్రొసీజర్.
అట్లీస్ట్ కేసు తప్పుడుదైనా ఫాలో కావాల్సిన పద్ధతి ఇక్కడ అది ఫాలో కాల. రెండు, నేను ముందే అన్నట్టు జరిగిన పద్ధతి చూస్తే నిన్న రాత్రి అక్కడ వాచ్మెన్ చెప్పింది వీడియోలో చూస్తే అర్థమైంది. కొంతమంది వచ్చారు, 2-3 గ్రూపులు వచ్చాయి. రాత్రి 10 గంటలకు ఒక గ్రూప్ వచ్చారు. ఎవరంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు, మేము ఎస్ఐ అన్నారు, ఏదో చూపించారు. తర్వాత తెల్లవారుజామున 3 గంటల నుంచి వచ్చి కాపీ వేసి కూర్చున్నారు. ఉదయం 6:30-7కో 8కో ఈయన వస్తున్నప్పుడు పట్టుకుపోయారు. ఎక్కడి నుంచి? కుప్పం ఎక్కడి నుంచో వచ్చారట. దాని తర్వాత మళ్ళీ తాడేపల్లి వాళ్ళు సోదాని వాళ్ళు వచ్చారు. ఎవరు? ఒక ఉగ్రవాదే. శ్రీహరి ఒక జర్నలిస్ట్, అంతకుముందు సీనియర్ జర్నలిస్టు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి CPROగా చేశారు.